ఖచ్చితంగా వద్దు, ఖచ్చితంగా వద్దు. అవుతుంది. ఉం. అమ్మ అమ్మ నాంత ఎలా ఉంటావు? మంచిగా ఉంటావు? బాగా చూసుకుంటామా? అవునా? మీరేం చేస్తారు? మీరు ప్లంబింగ్ పని చేస్తారా? ఎక్కడ ఈయన చేస్తారా? క్యాంటీన్లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి. ఏం క్యాంటీన్లో చేస్తాను? మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేరా? అంటే బాబును చూడడానికి ఇంటి దగ్గర ఇబ్బంది, అమ్మ లేదు, కూడా మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను. మీరు ఏదైనా మీరు చేయండి, మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోండి. నేను చెప్తాను ఎలా చేయాలి. నెంబర్ కదా ఒకసారి ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమ్. ఓకే, సారీ. ఖచ్చితంగా చేద్దాం. బోన్ లాస్ వల్ల టీత్ కూడా పోయినాయి, పండ్లు కూడా తీసేసి ఏమమ్మా ఏంటమ్మా? పండ్లు కూడా బోన్ లాస్ తీసేసి వల్ల పండ్లు కూడా పోయినాయి, అవునా? కిడ్నీలు కంప్లీట్లీ డ్యామేజ్ సార్. డైరెక్ట్ డయాలసిస్లోకి కిడ్నీ వచ్చింది. డోనర్స్ ఎవరు లేరా? అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ 7 లోపల 10 years బ్యాక్ అన్నారు సార్. బాబు ఎదుగుదల లేదు, సైజు కిడ్నీ పెరుగు సైజ్ ఎంత? 11? 17. 17 సార్. ఓకే. ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్. వాడి ఆశ సర్జరీ సర్జరీ. ఇక్కడ అర్జున్ నీకు సర్జరీ నొప్పి ఉందా కొంచెం? మంచి డాన్సర్ సార్. నువ్వు డాన్స్ బాగా చేస్తాను. మంచి డాన్సర్ సార్. చూపించు నాకు. పారాథైరాయిడ్, మీ స్టైల్ అన్నా మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్. ఇది కొంచెం నడిచినప్పుడు ఓకే తర్వాత ఆ హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు. నువ్వు మంచిగా ఉండవు, నేను తీసుకెళ్తాను. ఓకే, నీకేం డ్రీమ్ అని చెప్పు. మనకి ఇల్లు కావాలా మా అమ్మకి? బాబు కంప్లీట్గా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్. ఒక 2 yearsలో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేని, హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపియడం సార్. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది బాబు. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్లో సార్. భారత్? ఎవరు భారత్ ఇది? వేరే అన్నదా? ఆయన వచ్చిండా? మీ స్టైల్ సార్. అత్తారింటికి తరలేదులాగా అండి. చెప్పు మీ చూడప్ప చెప్పు, డైలాగ్ చెప్పు. సార్కి చెప్తాను. చెప్పు బేటా. చూసుడు అయిపోయినాక చెప్తా. చెప్పు సార్. సార్తో మాట్లాడినాక చెప్తాను. ఈ డైలాగ్ చెప్తాడంట ఆయన మాట్లాడినాక. ఇంకేంటన్నా? ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్లో ఫ్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి. చూడప్ప సిద్ధప్ప నేను సుమన్ అంటది. ఒక అది గడ్డం తీసుకోవాలి, నేను గడ్డం తీసుకోవాలి. ఆ బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ అక్కడికి వచ్చేసి మీరంటే అంత ఇది సార్. ఫుల్
డ్రీమ్ ఏంది? అమ్మకి మనకి మంచి ఇల్లు ఉండాలి. డ్రీమా ఉమ్, మంచి ఇల్లు ఉమ్, వీళ్ళిద్దరు ఇట్లా ఒకరికి జాబ్ ఉమ్. అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. ఒక మంచి కారు ఉమ్, ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కాడు ఉండే పిల్లలండి ఒక పిల్లలు కావాలా? నువ్వు పని చేయండి, నువ్వు అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ గడ పుడిన్ డాగ్ సింహంలా ఉంటుంది అది. పుడిన్ డాగ్ చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల. ఆహాహా. అది చూస్తాను నేను. అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదని నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు, ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. నీ రీల్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? పాప రీసెంట్గా మెచ్యూర్ అయింది సార్. నిన్ననే ఇంట్లోకి తీసుకున్నాను. నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? ఓకే. దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు అనుకుంటా. పంపించిన పెంచుకుంటా. కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించిన చెప్పు. పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించిన మంచి ఇల్లు వచ్చినాక పంపించిన. సరే. ఉండేది ఇందులో ఉండబట్టి 10 సంవత్సరాలు అయిపోయింది. ఓన్ అనేది ఏమీ లేదు సార్. ఎక్కున్నారు ఓనర్స్.